జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య ప్రిన్సిపల్ జ్యోతి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం దేశభక్తి గీతాలతో పలు సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన విశ్రాంత ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయులు దాసరి విజయానందరావు, వైద్యులు డాక్టర్ సవితారాణి మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసి పోరాటాలు చేయడం జరిగిందన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు తుపాకీకి ఎదురెళ్లి మరీ పోరాటం చేసి వందే మాతరం అంటూ ప్రాణాలు అర్పించిన గొప్ప వీరులని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని నేటి బాలలు, యువత, పెద్దలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా దేశ సమైక్యత ప్రపంచ నలుమూలల చాటే విధంగా దేశ గొప్పతనాన్ని తెలియజేసే దిశగా కృషి చేయాలన్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మానసిక దివ్యాంగ విద్యార్థులకు మరియు అంధ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులు బహుమతులను అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ కోశాధికారి తాటి సుధాకర్, జాయింట్ సెక్రటరీ షేర్ల దయానంద్, వర్గ సభ్యులు రమణారెడ్డి, లోకల్ కమిటీ చైర్మన్ బాబాగౌడ్, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు నిరంజన్ ప్రసాద్, దాత వేదవతి కులకర్ణి మరియు స్నేహ సొసైటీ ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఇంట్లో మన తల్లి తండ్రి మన మీద పెత్తనం చేయొచ్చు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చేయకపోతే అది మన బాధ్యత బతుకుంటే 1947 పూర్వం దాదాపుగా 150 సంవత్సరాల పాటు మన దేశాన్ని పాశ్చాత్యులు పరిపాలించారు. మనందరినీ బానిస సంఖ్యలలో కూర్చారు. మనకు అసలు స్వేచ్ఛ లేదు. మనం సొంతగా ఏ పని చేసేటటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. సరే, ఏదేమైనప్పటికీ ఆ బానిస సంఖ్యల నుండి బయటకు రావడానికి త్యాగధనులు చాలామంది, దేశం మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళు, 3 రకాలైనటువంటి భక్తులు ఉండేవాళ్ళకు. శాంతి కాముకులు, అట్లాగే విప్లవ వీరులు, ఆ తర్వాత అజ్ఞాత వీరులు. ఈ 3 రకాలైనటువంటి దేశభక్తులు, ముఖ్యంగా శాంతి కాముకులైనటువంటి మహాత్మా గాంధీ గారు, లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, కాంతియా తోపే, అట్లాగే మోతీలాల్ నెహ్రూ, ఇలాంటి చాలామంది స్వతంత్ర పోరాటం శాంతియుతంగా చేసి బ్రిటిష్ వాళ్ళను మన దేశాన్ని నుంచి బయటకు తోడటానికి ప్రయత్నం చేశారు, బయటకు వెలగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విప్లవ వీరులైనటువంటి భగత్ సింగ్, గురుదేవ్, సుఖదేవ్, అట్లాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ను ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్లకు సింహస్వప్నమే వాళ్ళను మన దేశాన్ని నుంచి పారదోలడానికి విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా ఇంక్విలాబ్ జిందాబాద్ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. నేను ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదివేదాన్ని. మా స్కూల్లో బెంచెస్ ఇలాగే నేలపైన కూర్చునే వాళ్ళము. సో మీరు అంటే మానసిక వికలాంగులు అయినా సరే, తర్వాత అందులైనా సరే, మీలో ప్రతిభ కానీ టాలెంట్ కానీ వేరే వాళ్ళకి ఎవరికి తీసుకోలేకుండా చాలా బాగా టాలెంట్ ఉంది. సో ఐ రియలీ అప్రిషియేట్ యూ కిడ్స్ అండ్ మీకు ట్రైన్ చేసిన మీ టీచర్స్కి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ పై గురించి, తర్వాత పిఆర్ గురించి మాట్లాడుతున్నారు, చాలా చక్కగా మాట్లాడారు. డ్యాన్స్ కూడా కోఆర్డినేషన్ కానీ అంతా కూడా చాలా బాగుంది. సో ఇలాంటి సెలబ్రేషన్స్లో ఒక పార్ట్ అయినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ.
వేరియస్ బ్లైండ్ పిల్లలకు వచ్చినప్పుడు యాక్చువల్గా మనకున్న టీచర్స్కున్న నాలెడ్జ్ సరిపోదేమో యాక్చువల్గా. ఎందుకంటే నేను చూస్తున్నా గత 1999 నుంచి నేను స్కూల్ నడుపుతున్నా, దాదాపుగా 27 సంవత్సరాల నుంచి. ఏదైతే పిల్లలకి నేర్పాలి అంటే ప్రాపర్గా నేర్పాలి అంటే ఆ అవగాహన టీచర్లో ఇంకా తెచ్చుకోవాల్సిన అవసరం వీళ్ళకి చెప్పాలంటే. సో వీళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోయినప్పుడు లేకపోతే వేరే వాటికి వీళ్ళకి ఎగ్జామ్స్ ఉండదు, కానీ 10th క్లాస్ వరకు లేకపోతే అకాడమిక్ పరంగా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా మ్యాథ్స్లో ఏదైనా సిద్ధాంతం అడిగినప్పుడు ఆ నెంబర్ వేసేస్తే వాళ్ళకి ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అదే సైన్స్లో ఏదైనా ప్రయోగం అడిగితే ఆ నెంబరు వేసేస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. అందుకని ఏం చేస్తారంటే పిల్లలు చాలామంది సైన్స్ మీద మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళు ఎలాగో మాకు అవసరం లేదు, మేము ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేస్తే కూడా ప్రయోగం వచ్చేస్తుంది, ఈ సిద్ధాంతం అడిగితే కూడా సిద్ధాంతం కూడా ఆ నెంబర్ వేస్తే వస్తుంది కాబట్టి పెద్దగా కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి మనం కొన్ని ఆలోచిద్దామని అంటే స్వతంత్ర దినోత్సవం వచ్చింది, ఎందుకు వచ్చింది, స్వతంత్రం అనేది ఎందుకు వచ్చింది, మనకు బ్రిటిష్ వాళ్ళు అసలు వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశాన్ని ఆక్యుపై చేసి మన దేశం సొమ్ములు కొనగొట్టుకుని పోతుంది, వాళ్ళకి కంపెనీలు పెట్టుకొని సంపాదించుకొని వెళ్ళిపోతుందని. మన దేశానికి స్వతంత్రం కావాలి, మన డబ్బు మన దగ్గరనే ఉంటుంది కొట్లాడేది మన స్వాతంత్ర సమయంలో గాంధీజీ గారు వాళ్ళతో. అయితే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దాదాపుగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి తీసుకపోతే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేసి సంపాదించుకుని ఇతర దేశాలకు వెళ్ళిపోయి హాయిగా అక్కడ పెద్ద పెద్ద విలాసాలతో హాయిగా ఉన్నారు. అంటే సొమ్ము పోవడం మాత్రం తగ్గలేదు ఇప్పటికి కూడా. మన దేశం సొమ్ము బయటకు పోతూనే ఉంది. ఒకటి ఇది స్వతంత్రం వచ్చి లాభం ఏంటి అన్న ఆలోచన కలుగుతుంది. రెండవది ఇప్పుడు మన దేశానికి అన్నిటికన్నా ముఖ్యమైనది చదువు అనుకుంటే ఆ చదువుకు సంబంధించి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మా ఊర్లో చిన్న గుడి ఉండేది ఒకటి రామాలయం. ఒక అంటే కనీసం 85 మధ్యలో ఆ గుడిని డెవలప్ చేసి కొన్ని డబ్బులు పెట్టి మేము చదువుతున్నప్పుడు పెంకుడి స్కూల్ ఉండేది. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. గణితం ప్రాజెక్ట్ శీర్షిక పై యొక్క విశేషాలు. గణితంలో ఇంగ్లీష్లో మ్యాథమెటిక్స్ అంటారు. గణితం అనే పదం ఎలా వచ్చింది? వ్యుత్పత్తి ఎటిమాలజీ. మ్యాథమెటిక్స్ అనే ఇంగ్లీష్ పదం గ్రీకు భాష నుండి వచ్చింది. మ్యాథని అంటే నేర్చుకోవడం, ప్లస్ టెక్ని అంటే కళ లేదా నైపుణ్యం అంటే నేర్చుకునే కళ అని అర్థం. తెలుగు పదం, తెలుగులో దీనిని గణితం అంటారు. గణ్ అంటే లెక్కించడం, అంటే లెక్కల శాస్త్రం లేదా గణిత శాస్త్రం. నిర్వచనం: సంఖ్యలు, ఆకారాలు, కొలతలు మరియు వివిధ సమస్యలను తర్కంతో పరిష్కరించే శాస్త్రమే గణితం. పై యొక్క పరిచయం: గణితంలో అత్యంత మర్మమైన అందమైన సంఖ్య ఏదైనా ఉందంటే అది పై. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ఇది వృత్తం, సమయం, విశ్వం అన్నింటినీ కలిపే వంతెన. పై అంటే ఏమిటి? ఏ వృత్తానికైనా పరిధికి వ్యాసమునకు గల స్థిర నిష్పత్తినే పై అంటారు. పై ఈక్వల్ C/D ఈక్వల్ పరిధి బై వ్యాసం. పై ఈక్వల్ 3.1415926535. ఇది ఒక అగణనీయ సంఖ్య. దీనికి అంతం ఉండదు, ఆవర్తనం కాదు. ప్రత్యేక రోజు మార్చి 14ను పై దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది ఐన్స్టీన్ జన్మదినం కూడా. పై విలువ ప్రయోగాత్మక నిర్ధారణ. ఉద్దేశం: ఏ వృత్తానికైనా పరిధి డివైడెడ్ బై వ్యాసం నిష్పత్తి స్థిరంగా ఉంటుందని నిరూపించడం. కావాల్సిన పరికరాలు: థర్మాకోల్, గుండు పిన్నులు,
తీసుకోవాలి. దాని చుట్టూ వృత్తంను గీయాలి. ఆ వృత్తం కోఆర్డినేట్ చేయండి. రన్నింగ్ ఫర్ ద జూనియర్ గర్ల్స్ ఎన్ శ్రీవల్లి ఫస్ట్ ప్రైజ్, సిమ్రన్ బేగం సెకండ్ ప్రైజ్. ఇప్పుడు గుడ్రా అదే Looking good with your running for the junior boys. Thank you for beta. Azan Hussain. Azan వచ్చాడా? రాఘవేంద్ర సోఫియా. నేను పడుకుంటూ రావాలి. రాఘవేంద్ర సంజన వచ్చిందా? పట్టుకొని ఎవరు కాలేపు Thank you.